ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడి మనోవేదన మరింత తీవ్రమవుతుంది. అతడు తన రథం మీద నిలబడి రెండు సైన్యాల వైపు చూస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు గురువులను, తాతలను చూశాడు. ఇప్పుడు తన మామగారులైన ద్రుపదుడి వంటి వారిని, తన ప్రాణ స్నేహితులను కూడా శత్రుపక్షంలో చూశాడు. ఇది చూశాక కుంతీపుత్రుడైన అర్జునుడి గుండె కరుణతో, జాలితో నిండిపోయింది. ఇక్కడ అతడిని కుంతీపుత్రుడు అని సంబోధించడంలో ఒక ప్రత్యేకత ఉంది. అది అతని వీరత్వాన్ని కాదు, అతనిలోని మానవత్వాన్ని, మమకారాన్ని సూచిస్తుంది. తన వాళ్లందరినీ అలా యుద్ధానికి సిద్ధంగా చూసేసరికి అతని ధైర్యం పూర్తిగా సన్నగిల్లింది. ఒక గొప్ప యోధుడిగా కాకుండా బంధువుల మధ్య చిక్కుకున్న ఒక సాధారణ మనిషిలా అయిపోయాడు. అతనిలో విపరీతమైన దుఃఖం, జాలి కలిగాలి. ఆ బాధతో, ఆ జాలితోనే ఇప్పుడు కృష్ణుడితో ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. మన జీవితంలో కూడా అంతే కదా? మనకు బాగా ఇష్టమైన వాళ్ల విషయంలో ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మన మనసు ఎంతగానో బాధపడుతుంది. ఆ అనుబంధం, ఆ ప్రేమ మనల్ని మన కర్తవ్యం నుండి పక్కకు లాగేస్తాయి. అర్జునుడిప్పుడు సరిగ్గా అలాంటి మానసిక సంఘర్షణలోనే ఉన్నాడు. అతని జాలి, అతని ప్రేమ అతని ధర్మానికి అడ్డంకిగా మారాయి. ఈ శ్లోకం మనకు నేర్పేదేమిటంటే, మన భావోద్వేగాలు, ముఖ్యంగా మన వాళ్లపై ఉండే ప్రేమ మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ మనల్ని బలహీనపరిచి, మనం చెయ్యవలసిన పని నుండి మనల్ని దూరం చెయ్యకుండా చూసుకోవాలి. సరైన దారిలో నడవాలంటే కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.